దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఆధునిక సమాజంలో మనోభావాల కంటే మనుషులకు దైవాన్ని అనుసంధానం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అప్పటి సమాజంలో శాంతి సారూప్యత నెలకొంటూ ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తుని శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానాన్ని ఆయన సందర్శించి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 22 ఏళ్ల క్రితం అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నానని, మళ్లీ ఈ రోజు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్న ఈవోపీ విశ్వనాథరాజు, చైర్మన్ గొర్ల అచ్చయ్య నాయుడును అభినందించారు. దేవస్థానాన్ని టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్ రోడ్ నిర్మాణం, పార్కింగ్ స్థల సేకరణ, భక్తుల సౌకర్యార్థం ఎక్సలేటర్ నిర్మాణం చేపట్టడం వంటి అంశాలను మాస్టర్ ప్లాన్ అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ దూల మాణిక్యం, కరప అప్పారావు, సుర్ల రామరాజు, మోదుకూరు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ ప్రదేశం. నేను వచ్చిన సందర్భంలో కమిటీ వారు, ఈవో గారు ప్రత్యేకంగా స్థలం కావాలంటున్నారు. పార్కింగ్ స్థలం లేదని. అదేవిధంగా మన లోకల్ వాళ్ళకి, ఈవోకి, చైర్మన్కి వాళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళతో మాట్లాడేంత లా ఉన్నాడు. అదేవిధంగా మన మాణిక్యం ఉన్నాడు. వీళ్ళందరూ కూడా లోకల్ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ వీలైనంత వరకు కూడా ప్రైవేట్ స్థలం అయినా, ప్రభుత్వ స్థలం అయినా, లేకపోతే ఎవరైనా ప్రజల స్థలం అయినప్పుడు కూడా మనం కాంపెన్సేషన్ ఇచ్చేది. అంచేతంటే భవిష్యత్తులో దీనికి పార్కింగ్ చాలా అవసరం. దాదాపు 40-50 ఎకరాలు పార్కింగ్ ఉంటే తప్ప వీలు పడదు. అంచేత పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడానికి స్థానికులతో ముందు మాట్లాడుకోవాలి. స్థానికంగా ఎవరెవరి పొలాలు ఉన్నాయో ఆ రైతులతో కానీ, ఆ పొలాలు ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడమని చెప్పాము వాళ్ళకి. వాళ్ళందరూ సుముఖంగా ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ, లేకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కానీ ఇచ్చి చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం ప్రభుత్వం తరఫున. అంచేత ఈ ప్రాంత భవిష్యత్తు అంతా కూడా ఈ యొక్క అమ్మవారి గుడి మీద కూడా ఆధారపడి ఉంది. ఎంచేతంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి సత్యపేట కానీ, అదేవిధంగా రాజుపేట కానీ, చిన్నవేలంపేట కానీ, లావకొత్తూరు కానీ, వెలంకొత్తూరు కానీ, ఇవన్నీ కూడా దీని మీద మరువాడు కానీ, ఇవన్నీ కూడా మర్లపాడు కానీ, ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో మనం దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందితే, ఉదాహరణకు మన తిరుపతి అభివృద్ధి చెందింది కాబట్టి తిరుపతి టౌన్ కూడా అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో వీళ్ళకి ఆదాయం పెరుగుతూ ఉంటే ఇక్కడ ప్రజలకు కూడా సౌకర్యాలు సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు దీని మీద ఆధారపడి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా గ్రామాల్లో నివసించే గ్రామాల అభివృద్ధి కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది దేవస్థానాలు. అట్లా నేను అప్పుడు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడే తిరుపతికి డబ్బులు ఇప్పించాం. అలాగే మున్సిపాలిటీకి డబ్బులు ఇస్తారు, ఏ దేవస్థానం ఉంటే ఆ దేవస్థానం. అలా ఏంటంటే మనం ఇప్పుడు ఇవ్వలేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఖర్చు కూడా ఇందాక చెప్తున్నారు ఈవో గారు వీళ్ళంతా. దాదాపు 9 కోట్లకు సంబంధించిన వర్క్లు నడుస్తూ ఉన్నాయి ఇప్పటికి. అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎస్కలేటర్స్ అని ఇవన్నీ పెట్టడానికి ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. అది కూడా చూశాను నేను. దానికి కూడా చాలా డబ్బు కావాలి. అయితే ఇప్పుడు ఏదైతే ఆన్ హ్యాండ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ పూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ కూడా ఎండోమెంట్ ముందు పెట్టి గవర్నమెంట్ కూడా ఏమైనా ఇవ్వగలిగితే గవర్నమెంట్ చేత, అదేవిధంగా ప్రైవేటు జనరల్గా ఏంటంటే చాలా ప్రైవేటైజ్ చేసాం. ఎంతేదంటే మీకు ఒకప్పుడైతే తిరుపతికి కూడా రోపే ప్రైవేటైజ్ చేసాం 100 కోట్లతో. అప్పుడు నిన్నప్పుడే చేసాం కానీ అది అమలు జరపలేదు. అట్లాగే ఏమీ తప్పేం కాదు ఎస్కలేటర్ పెట్టుకోవడం, రోపేలు పెట్టుకోవడం దేవస్థానాలకి తప్పేం కాదు. ఏంటంటే హరిద్వార్లో అమ్మవారి గుడికి రోపే ఉంటుంది పైకి. ఆ రోపేలో నేను కూడా వెళ్ళాను. అంచేత ఏంటంటే అమ్మవారు చాలా మంది ముసలి వాళ్ళు ఉంటారు, ఎక్కలేనటువంటి వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు వెళ్ళటానికి కూడా అవకాశం కల్పించాలి మనం. ఇప్పుడు కనకదుర్గ గుడి దగ్గర కూడా లిఫ్ట్లు ఇంటి ముందు ఉండేవి కావు, ఇప్పుడు లిఫ్ట్లు పెట్టారు. ఆ లిఫ్ట్ మీద డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా ఏంటంటే ఈనాడు జనాభాలో కూడా ఎక్కువ దేవస్థానాలు దర్శించుకోవాలనేటువంటి ముసలి వాళ్ళు కూడా ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ హ్యాండిక్యాప్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా దర్శనం కల్పించేటువంటి అవకాశం కల్పించవలసిన బాధ్యత దేవస్థానాల మీద ఉంటుంది. కాబట్టి అదేం తప్పేం కాదు. అందుకనే అప్పుడు రోపే కూడా తిరుమలకి శాంక్షన్ చేస్తే అది జరగలేదు. కమిటీ వాళ్ళు అపోజ్ చేశారు, ఇంకా అది ఆగిపోయింది. ఈ చేత సెంటిమెంట్ల కంటే ముఖ్యం ప్రజలకు అందుబాటులో అమ్మవార్లు కానీ, దేవస్థానాలు కానీ, దైవాలు కానీ తీసుకెళ్లవలసిన బాధ్యత దేవస్థానాల మీద ఉంటుంది. అంచేత ఇది సెంటిమెంట్ కంటే ముఖ్యం, దర్శనం అనేటువంటి చాలా ముఖ్యం. అంచేత ఆ దర్శన ఏర్పాట్లకి
మన వాళ్ళు కమిటీ కూడా బాగా చేస్తున్నారు. రాజు గారు కానీ ఈ కమిటీ కూడా చైర్మన్ గారే బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ ఎస్కలేటర్స్ ఇవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ ఒకసారి మాత్రే నమః. లోవ గ్రామంలో వేంచేసిన శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై 10 రోజుల పాటు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ దసరా ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఈ 9 రోజుల పాటు అమ్మవారి అలంకరణ కూడా ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారు ఆలయానికి వచ్చి ఈ దసరా మహోత్సవాల కార్యక్రమాన్ని కలశ ప్రతిష్ఠ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కార్యక్రమాలు 10 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీ యనమల రామకృష్ణ గారు ఈ ఆలయ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సమీక్షించడం జరిగింది. అందులో భాగంగా 9 కోట్ల రూపాయలతో ఏదైతే కార్యక్రమాలు ముందు చేపట్టామో అవన్నీ కూడా ఆయన సమీక్షించారు. అలాగే రాబోయే రోజుల్లో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఎస్కలేటర్స్ గురించి, రాజగోపురం మిగతా పనుల గురించి కూడా ఆయన తగు సూచనలు ఇచ్చి ప్రభుత్వానికి కూడా తగు సిఫార్సులు చేయడానికి అంగీకరించి ఉన్నారు. అలాగే ఈ అమ్మవారి ఆలయం ఒక విశిష్టత ఆయనకి ఈ ప్రాంత వాసులుగా తెలుసు కాబట్టి ఈ రోజు రోజు దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయాన్ని పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని మేము మా కోరిక మేరకు కింద పార్కింగ్ ప్లేస్ కానీ అలాగే అతిథి గృహాలు కానీ మరిన్ని పెంపుదల చేయడానికి అవసరమైతే దేవస్థానం దగ్గర ల్యాండ్ లేదు కాబట్టి దేవస్థానం సొమ్ముతోటి చుట్టుపక్కల అసైన్ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటి వివరాలు సేకరించమని చెప్పారు. తద్వారా వాళ్ళకి కాంపెన్సేషన్ చెల్లించి విశాలమైన పార్కింగ్ ప్రదేశం, ఎందుకంటే రద్దీగా ఉన్న ఆదివారాల్లో 6 నుంచి 7 వెహికల్స్ ఆలయానికి రావడం జరుగుతుంది కాబట్టి పార్కింగ్ ప్రధానమైన సమస్యగా ఉంది. ఆలయానికి రాకపోకలు సాగించాలంటే గంటల తరబడి ట్రాఫిక్లు ఇరుక్కోవడం జరుగుతుంది కాబట్టి దాని నివారణార్థం కింద గ్రామ పెద్దలు మన మార్కింగ్ గారికి అలాగే మా చైర్మన్ జమీల్ గారికి కూడా ఆయన సూచనలు ఇచ్చి ఉన్నారు. వాళ్ళ నివేదిక ప్రకారం మరింత స్థలాన్ని సేకరించి అక్కడ పార్కింగ్ ప్లేస్లు అతిథి గృహాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆలయానికి వచ్చి దారి రాకపోకలకు ఒకటే అవడం వల్ల మరియు ఈ సమీప ప్రాంతంలో సుమారు 5,000 నివాస గృహాలు కేటాయించడం వల్ల అవన్నీ కూడా నిర్మాణం పూర్తయ్యేటికి ప్రతిరోజు కొన్ని వేల వెహికల్స్ అదే రోడ్డు ద్వారా రావడానికి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మరొక మార్గం చూడమని గ్రామ పెద్దలు అవరాజు గారికి మార్కింగ్ గారికి కూడా సూచన చేస్తున్నారు. ఈ కొత్తూరు మీదుగా మరొక దారికి బయటకు వెళ్ళడానికి అవుట్ దారి ఏర్పాటు చేయడానికి కూడా తగు నివేదిక సమర్పించవలసింది కోరినారు. ఇవన్నీ త్వరలో ఇవన్నీ సంఘటితం చేసుకుని ఇవన్నీ తీసుకెళ్లి ఆయన ద్వారా ఈ 2వ రోడ్డు నిర్మాణము, పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయటం, నూతన వసతి గృహాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకి మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి వారి యొక్క పూర్తి సహకారాలు అందిస్తున్నందుకు వారికి మా ధర్మకర్తల మండలి తరఫున, మా ఆలయ సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 10 రోజుల పాటు శ్రీ తలంపులమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని సేవించి పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచు, అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.